డాలర్లు దీని ఫీజు అంటే 12 లక్షలు. ఈయన పోయడానికి ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అమెరికా పోతే 8 లక్షల రూపాయలు ఫస్ట్ క్లాస్ టికెట్. నాకు ఆ టీటీఏ వాడు ఏటీఏ వాడు ఆటలు పాటలు బాటలు మస్తున్నాయి అమెరికాలో. టికెట్ కొనిస్తా అన్నాడు బిజినెస్ క్లాస్. అవసరం లేదు, నేను వస్తా పోవన్నా. నేనే పెట్టుకొని 8 లక్షలు వేచాను. మళ్ళీ అంతే ఉంటుంది అనుకుందాం, 8 లక్షలు. మళ్ళీ ఈయనతోటి ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పత్తలాడుకునేటోళ్ళు అందరు ఉంటారు, ఎమ్మెల్యేలు అలా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం. ఇది ఈయన వేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలబెట్టినట్టు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 వర్తిట్ కాదని డిసైడ్ చేసుకున్నాను. నేను మొన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన. గుజరాత్ మోడల్ గురించి మాట్లాడండి. నరేంద్ర మోడీ దగ్గర పోయి గంట సేపు కూర్చో, నీకు గవర్నెన్స్ మొత్తం నేర్పి పంపుతాడు. $13,000 కాదు, ఉల్టా $4 ఇచ్చి పంపుతాడు. తెలంగాణ బాగుపడుతుంది. ఈ చెత్త రాజకీయాలు చేయకు. भाई साहब, मैं झूठ बोला सोचते हैं लोग, they will not reveal the name. మేడం మామిడికి చెట్టు ఇక అన్ని అబద్ధాలే. ఈ జూన్ 2 నాడు సంక్షేమం అభివృద్ధి సమాన ప్రాధాన్యత, ఈయనకి వీళ్ళ ప్రయారిటీస్ అట. రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం రావడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడాలనో అబద్ధాలు మాట్లాడేసి అన్ని ఫాల్స్ ప్రామిసెస్ చేసి పవర్లకు రావాలి. అవి మళ్ళీ పవర్ల కోసంగా నాకు తెలియలేదు, ఇంత తప్పున్నది రాష్ట్రం, ఇప్పుడు పైసలు పుడతలేవు అని అందరికీ అన్ని ప్రామిస్లకి పంగనామాలు పెట్టాడు మళ్ళా. ఇంకోటి, చిత్తశుద్ధితోటి గవర్నెన్స్ చేసేటోడికి మేనిఫెస్టో టైంలోనే ప్రామిసులు అవసరం లేదు మహేష్ భాయ్, అవసరం లేదు. స్కీములు గవర్నెన్స్ నడుస్తుంటే 5 ఏళ్ళలో కూడా స్కీమ్ పెట్టవచ్చు. నాకు తెలిసి ఆయుష్మాన్ భారత్ పెట్టలే మేనిఫెస్టోలా, ఆయన ఇచ్చిండు. నువ్వు ఏమి ఇస్తున్నారా భయ్? $2,000 ఇస్తున్నావు పెన్షన్. ఇంకేమిస్తాడు? 200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నట్టున్నాడు. ఇంకేమిస్తాడు? ఆయన ప్రతి ఇంటికి $2 లక్షల ఇస్తున్నాడు. ఇప్పటికి 5-6 కోట్ల ఇళ్ళకి ఇచ్చిండు. 2 లక్షలు ఇస్తాడు ఇంటికి, ఇల్లు కట్టుకుంటాం గరీబోళ్ళ కంటే. ప్రతి సిటిజన్కి, ఎలిజిబుల్ సిటిజన్కి ఇండియాలో $5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. చనిపోతే ఒక స్కీమ్ ఉన్నది, సెంటర్కి వెళ్ళి $1,00,000 ఇస్తారు. వాళ్ళు లక్షలలో ఇస్తున్నారు భాయ్ సాబ్. నువ్వు ఇచ్చేది వేలల్లా. ఆడ సంపాదిస్తాడు, ఆడ గవర్నెన్స్ ఉంటుంది, రైతుల కోసం మార్కెటింగ్ విధానం ఉంటుంది. నీ మార్కెటింగ్ అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం మీ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎన్ని మీటింగ్లు, ఎందరి ఎక్స్పోర్టర్లను పిలిచిండు, ఎందరిని కన్జ్యూమర్లను పిలిచిండు, ఏ దేశానికి పోయిండు, ఏ మార్కెట్ డెవలప్ చేసిండు, పాలసీ ఏది? రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం. మరి ఏమాయ్ నీ ఫార్మర్ లోన్? ఏమాయ్ 20% రైతులకు దొరకలే, ఇంకా పూర్తిగా 20% దొరికింది, 80% మందికి రాలే, ఇంకా లోన్ వేవర్ స్కీమ్ ఇంప్లిమెంట్ కాలే. నీకు యువత, బలహీన వర్గాలు, నీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఏమాయ్? నువ్వు చదివే చెప్తలేవు, నీ గవర్నమెంట్ స్కూలు చక్కగా దిక్కులేవు. నీ నిరుద్యోగ భృతి ఏమాయ్? నీ ప్రామిసులు కదా ఇవన్నీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల, అగ్రవర్ణ పేదల సమగ్ర అభివృద్ధి కట్టుబాటు ఏమాయ్?
చదువు చెప్తలేవు కదా బేసిక్. తెలంగాణ ఉద్యమం కేవలం అభివృద్ధి కోసం కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జరిగింది. అచ్చా, నాకు ఇందరు మీడియా మిత్రులు ఉన్నారు, ఈడ సీనియర్లు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? ఆ పోయినోడు గవర్నెన్స్ చక్కగా లేకుండే, విపరీతమైన కరప్షను, సరే పోయిండు. కనీసం ఒక ఉద్యమ చరిత్ర ఉంది ఆయనకి, కేసీఆర్. ఈయన ఒక్కరోజు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చిండా? సపరేట్ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? వాళ్ళకి సిగ్గుండాల, పార్టీ వాళ్ళకి. సోనియా గాంధీని తిట్టినోడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. బలిదేవత. అలాగే లీడర్లు లేనట్టు, చదువుకున్నోళ్ళు లేనట్టు. బిఏ చదివినా అంటాడు, బిఏ చదివి పోయి హార్వర్డ్లో చేసినా అన్నాడు. 11వ తరగతిలో చెప్తారు క్రాప్ డైవర్సిఫికేషను. ఇది బియ్యం డిమాండ్ పెరుగుతున్నది, ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్లు ఏమేమి చేయొచ్చు, ఏ పంటలకి డిమాండ్ పెరుగుతున్నది, దేశం ఏం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నది, సో మనం ఏం పండించాలా, ఈ రెండు బేస్ చేసుకొని ఒక సైంటిఫిక్ స్టడీ చేసినావా? పెట్టు, రిపోర్ట్ పెట్టు. మహిళా అభ్యున్నతి ఏంటి చెప్పు, రిపోర్ట్ పెట్టు. ఇప్పటిదాకా ఏమేమి హోంవర్క్ చేసినావో పెట్టు. బీడీ కార్మికులకు బీడీలు మొత్తం తగ్గిపోతా ఉన్నది రోజు రోజుకి. వాళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధికి ఏం ప్లానింగ్ చేసినావు చెప్పు. ఆ స్పీచ్ ఓడో రాసిస్తాడో అవలగాడు, వీడొచ్చి చదువుతాడు. మళ్ళీ అది 10 ఎండగొడుతుందట, 10 పేజీలు చదివి ఏదో ఇంకా 5 పేజీలు పెండింగ్ పెట్టిపోయినట్టు. అంతేనా చెప్పు? కరెక్టా? ఎండగొడుతుందట. రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. ఏం కార్యాచరణ ప్లానింగ్ చేసినావు పెట్టు. ఇప్పటిదాకా నువ్వు ఏం కార్యాచరణ, ఎంత ప్లానింగ్ చేసినావు? 2.5 సంవత్సరాలు దాటింది తమరు ముఖ్యమంత్రి అయి. నువ్వు ఇప్పటివరకు చేసిన హోంవర్క్, నువ్వైతే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసిందేం లేదు. ఏం హోంవర్క్ చేసినావు ముందరకు పెట్టు, రిలీజ్ చేయి. ఎటు దిక్కు పోతుంది డైరెక్షన్, ఈ డైరెక్షన్లో పోతున్నామని కనీసం దాని గురించి మాట్లాడు. వరి, మొక్కజొన్న, పత్తి సాగు విస్తీర్ణత పెరుగుదల. విస్తీర్ణత పెంచుకొని ఏం లాభం రా నాయన? నువ్వు ప్రొక్యూర్మెంట్ చేస్తలేవు, మక్కకి రేట్ వస్తలేదు. పశు సంపద, మత్స్య రంగాల్లో గణనీయ వృద్ధి. ఏం వృద్ధి చేసినావు? రిలీజ్ చేయి, డాక్యుమెంట్ రిలీజ్ చేయి. తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాలని పిలుపు. ఒక్క కొత్త పంట తీసుకొచ్చిండా ఆయన? ఒక్కటి తెచ్చిండా? సకల పంటలట. ఎవడో రాసిస్తాడు, వచ్చి చదువుతాడు. రైతులు అప్పు భారం తగ్గించేందుకు ₹2 లక్షల వరకు రుణమాఫీ. సరే, ఎందరికో చేసిండు. సరే, 20%, 25% చేసిండు, పార్ట్లీ చేసిండు. 75% పంగనామాలు పెట్టిండు, అది వేరే విషయం. నువ్వు ఏదైనా మార్కెట్ కనెక్టివిటీ పెంచినావా? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తెచ్చినావా? వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తెచ్చినావా? నీ దేనికైనా రేట్లు పెంచినావా? కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇస్తున్నది, దానికంటే ఎక్కువ వచ్చేటట్టు నువ్వేమైనా చేసినావా? అసలు నీకు ఆలోచన ఉన్నదా? ఫ్యూచర్ సిటీ నీకు అసలు ఆలోచన ఉన్నదా? నేను బల్ల గుద్ది చెప్తా, 5,000 పసుపుది మేము 15,000 యావరేజ్గా అమ్ముతున్నాం ఇవాళ. ఒక ఎంపీగా కొద్ది గొప్ప చేసినానండి. నేనేం పెద్ద డబ్బా కొట్టుకుంటలేను, కొద్ది గొప్ప చేసినాము. ఇలా 15,000 యావరేజ్గా అమ్ముతున్నారు, 14,000 యావరేజ్గా అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమని ఉందా? రాష్ట్ర ప్రభుత్వం తలుచుకొని ఆ పసుపు పంట మీద చిత్తశుద్ధి పెడితే 30,000 దాటుతుంది వితిన్ 3 to 4 years కష్టపడితే. అన్ని కేంద్ర ప్రభుత్వమే చేయగలదు. ఉచిత విద్యుత్ కొనసాగింపు. కొత్త విద్యుత్ ఏమైనా క్రియేట్ చేద్దామా? అది లేదు, లొటపీసు.
కొనుక్కరావాలి, కొనేటప్పుడు పైసలు లెక్క మాట్లాడుకోవాలి, కమిషన్లు మింగాలి, ఉచితంగా ఇస్తున్నావు అని చెప్పుకోవాలి. ఆ ఉచితంగా ఎప్పటి నుంచో ఇస్తున్నారు, ఇవి నువ్వేది ఇచ్చేది వ్యవసాయానికి. సౌరశక్తి పంపు సెట్లు ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు, ఇది కూడా సెంట్రల్ పాలసీ. సోలార్ ఎనర్జీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యం. సార్ ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు సాయంత్రం వరకు రిలీజ్ చేయమన్నారు. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను ఎట్లా చేస్తాడు? చేయమని రిలీజ్ చేయమన్నారు. ఏం ప్లానింగ్ చేసి ఇప్పటిదాకా? లోటపీస్ ప్లానింగ్ చేసి నేను రాసేటోడు, ఆ స్పీచ్ రాసేటోడు అక్కలు తక్కువ ఓడున్నాడు. నెక్స్ట్ టైము జూన్ 2కు మళ్ళీ ఎండ కొడుతుంది. తక్కువ రాయండి, ఎండ కొడుతుంది, ఎండాకాలమే అది. తక్కువ రాయండి. ఎట్లా అబద్ధాలు రాసేది? పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం. చెప్పు బ్రదర్, ఒక్క ప్రాజెక్టు గురించి చెప్పు, నేను కూర్చుంటా. చెప్పు, ఏ పెండింగ్ ప్రాజెక్టుకి ప్లానింగ్ నడుస్తున్నది, ఏడా స్టార్ట్ చేయించింది చెప్పు. పోయి ఏం చేసిండు? స్టార్ట్ చేసింది బడ్జెట్ తెచ్చి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, పెండింగ్ది కథం పట్టించింది. ఒకటి చెప్పు, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ కథ. కేసీఆర్ మస్తు పెండింగ్ పెట్టిపోయింది కానీ కఠినంగా కూలిపోతున్నాయని చెప్పు. రోజు న్యూస్లలో ఉంటారు మీరు. నేను ఇంకా మీరున్నంత అయితే ఉండగదా నేను. ఇప్పుడు నేను రాగా మా దోస్తు చెప్తానే ఉన్నాడు లైవ్, రోజు న్యూస్లోనే ఉంటాడు. చెప్పు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పు. కంప్లీట్ చేద్దామని, టేకప్ చేద్దామని చెప్పుర్రి. మరమ్మతులకు పైసలు ఇస్తలేరండి దరిద్రులు. బేసిక్ మెయింటెనెన్స్కి పైసలు ఇస్తలేరు. ఇది మన ముఖ్యమంత్రి. మళ్ళా వాటిలో తెచ్చి ఆడ పోస్తా, ఈడ పోస్తా. ఈయనకి అందుకే చెప్తా, రియల్ ఎస్టేట్ తప్ప ఏమి రాదు ఈయనకి. ఎక్స్టార్షను, రియల్ ఎస్టేటు, బస్ ఇది. జాయిన్ చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు? ఆయన ఎట్లా 4 పార్టీలు మారిండు ఇప్పటిదాకా. ఫస్ట్ టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, మధ్యలో కూడా ఇటు వేయించిండు. ఏబీవీపీ పొలిటికల్ పార్టీ కాదు, అది మార్కెటింగ్ ప్లానింగ్. అది మార్కెట్ చేసుకుంటాం కదా అంతే. గుర్తుందా? లోటపీస్ ఏబీవీపీనా? ఏం బీకలేన ఏబీవీపీనా? వాళ్ళు అన్ననో ఎవరో ఉండేయని విన్నా. ఈయన ఏం చేయలేమని చేసిన కదా.